కార్యక్రమాలతో వచ్చినటువంటి మాలా సోదరులకు జేబులు తెలియజేస్తూ మన పెద్దలు అయినటువంటి ఈశ్వర్ భోజన గారు, అదేవిధంగా చెప్పేలి నారాయణ గారు, అదేవిధంగా మన లింగము నాగసేను, అదేవిధంగా వేల్మాల్ రాజన్న గారు మహనీయులైనటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల సమర్పించారు. ఈరోజు భారతదేశంలో ఎస్సీలను 341 ఆర్టికల్ ప్రకారం ఏదైతే సమాజం బట్టి ఈరోజు మనము ఏ కులానికి వ్యతిరేకం కాదు, కాకపోతే మనము ఏదైతే ఏబీసీలు మనం ఎస్సీలనే ఏ రూపంగా చేసిరో దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, దాని మీద ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని ఇవ్వడం వీల్లేదు, రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పింది. అదేవిధంగా దాంట్లో భారత రాజ్యాంగాన్ని అవమానపరిచింది. బాబాసాహెబ్ రావు ఇచ్చినటువంటి రాజ్యాంగము ఈరోజు అవమానపరిచినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి దానికి కులాలు కాకుండా మనం ఉద్యమాన్ని చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించినట్టు మన వాళ్ళు ఎవరైతే దీన్ని లీడ్ చేస్తున్నట్టు ప్రతి కావచ్చు, అదేవిధంగా సంఘం ఎవరైతే పేరు ఇస్తారో వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ గురించి వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఇంతకుముందే 5 సభ్యుల ధర్మాసనం దాన్ని కాదని సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. కానీ 7 సభ్యుల ధర్మాసనం దాన్ని ఈరోజు పునఃసమీక్షించుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మోడీ ప్రభుత్వము వాళ్ళ మీద ఒక రాజకీయమైనటువంటి భావజాలాన్ని రుద్ది ఈరోజు ఎస్సీల గ్రూపులుగా విడదీసి రేపు 3వ శతాబ్దిగా ఎదుగుతున్నటువంటి దళిత సమాజాన్ని రాజకీయంగా అన్ని రకాలుగా అంచివేసే ధోరణిలో ఈరోజు ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఏబిసిడి గ్రూపులు చేస్తున్నది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము కులాలకు వ్యతిరేకం కాదు. కాకపోతే 340 ఆర్టికల్ ఏదైతే రాజ్యాంగంలో చెప్పబడుతున్నదో అది ఈరోజు దుర్వినియోగం అవుతున్నది. దాన్ని చట్టబద్ధంగా కాపాడుకోవాల్సినటువంటి న్యాయస్థానాలే ఈరోజు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎట్లా అనేది మేము క్వశ్చన్ వేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని పునఃసమీక్షించుకోవాలా. మీరు మొన్న ఇచ్చినటువంటి ఏదైతే వర్గీకరణ ఉన్నదో దాన్ని పునఃసమీక్షించుకోవాలని మళ్ళీ ఒకసారి మేము చెప్తా ఉన్నాము. అదొక అట్లా జరగకుంటే దేశంలో ఉన్నటువంటి మాలలందరము ఏకమై ఏ ప్రభుత్వాన్ని కూడా మేము చూడకుండా గద్దెం దించేటట్లు మేము పోరాడతామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు అంటే అత్యంత గౌరవం. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను గౌరవించేది దళితులు మాత్రమే. అలాంటి దళితులను మేము గౌరవం లేకుండా మమ్మల్ని విభజించి పబ్బం కట్టుకోవాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే క్రిమిలేయర్ అనేది వర్గీకరణ అనేది ఎవరు సమర్థించరు. క్రిమిలేయర్ అనేది కేవలం దళితులకే పెట్టేసి బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి 27%, అన్న క్రిమిలేయర్ లేదు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకు క్రిమిలేయర్ లేదు. మరి దళితులను ఎందుకు క్రిమిలేయర్లా ఉంచి ఎందుకు విభజిస్తున్నారు? దీన్ని మాకు ఏ మానవాదికి సమ్మతం కాదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఇక దాన్ని పునఃసమీక్షించాలా, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాము.